அங்கண்மாஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக் கட்டில் கீழே சங்கம் இருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணைவாய்ச் செய்த தாமரைப் பூ போலே செங்கண் சிறுச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்தியனும் எழுந்தாற்போல் அங்கண் இரண்டும் கொண்டெங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழுந்தேலோர் எம்பாவாய். సుందరము విశాలము నగు నీ భూమండలమునంతనూ పాలించిన రాజులు తమను జయించిన సార్వభౌముని సింహాసనం క్రింద గుంపులుగా చేరినట్లు మేమును మా అభిమానము భగ్నము కాగా వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరియున్నాము. నోళ్లు తెరుచుకొనిన మువ్వల ముఖముల వలెను అరవిరిసిన కెందామరల వలెను ఎర్రగానున్న నీ కన్నులను మెల్లగా విప్పి మాపై వాత్సల్యమును ప్రసరింపచేయుము. సూర్యచంద్రులిరువురును ఒక్కమారు ఆకాశమున ఉదయించినట్లుండు నీ రెండు నేత్రములతో మమ్ము కటాక్షించిన ఎడ మా ప్రారబ్ధము కూడా నశించిపోవును. ఆ గామి సంచిత కర్మల సంగతి వేరుగా చెప్పనీలా.